38వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 38వ కీర్తన నిన్న 7వ వచనంలో నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. 8వ వచనం నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి బహుగా కేకలు వేయుచున్నాను. ఈ వచనాన్ని నిన్న కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఎందుకని ఈ యొక్క స్థితి అంటే నలిగి సొమ్మసిల్లి ఉండే స్థితి గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనంలో ఐఎమ్ ఫీబుల్ and utterly crushed. I groan in anguish of my heart. నేను నా మనోవేదనను బట్టి లేకపోతే నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఇంగ్లీష్లో I have groaned because of this anguish of my heart. సో ఈ మాటని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫీబుల్ బలహీనత అని మాట్లాడుకున్నాం. మనోవేదన లేకపోతే నాకున్నటువంటి సొమ్మసిల్లి బహుగా నలిగి ఉండుట అనేది ఒక స్థితి అయితే, సొమ్మసిల్లి బహుగా నలిగి ఉండుట అనేది ఒక స్థితి అయితే, దాని తర్వాత మనోవేదనను బట్టి కేకలు వేయట. యాక్చువల్గా కేకలు కాదు కానీ గ్రోనింగ్, మూలుగుచున్నాను, నిట్టూరుస్తూ ఉన్నాను అని అర్థం అక్కడ. దాన్ని ఒకసారి గమనించండి, ఒకసారి ఈ మాటని. షాగ్ అనే పదం మనకు కనపడతా ఉంది. ఇదే మాట మనం 22వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తాం. సేమ్ వర్డ్. 22వ కీర్తన ఈ మాటను చూడండి ఒకసారి. 22వ కీర్తన, నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. అక్కడ కూడా మై గ్రోనింగ్ లేకపోతే నా మూల్గులు, నా నిట్టూర్పులు, నా ఆర్తధ్వని అంటే మనసులో నుంచి వచ్చే నొప్పిని బట్టి, వేదనను బట్టి, ఇబ్బందిని బట్టి మనం చేసే ఏడుపు, అది ఎవరికి వినిపించదు, కనిపించదు. గ్రోనింగ్ అది. మన ఇశ్రాయేలీలు తాము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది అని చెబుతారు. ఇంగ్లీష్లో గ్రోనింగ్ అంట. గ్రోనింగ్ అనే మాటకి ఏ పదం అయితే వాడబడుతూ ఉందో, గ్రోనింగ్ అనే పదానికి ఏ పదం వాడబడుతూ ఉందో సేమ్ వర్డ్ కొత్త నిబంధన అనగా ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు అని రాస్తూ, మనకు చేయబడుతున్న సహాయాన్ని మెన్షన్ చేస్తూ, చూడండి ఒకసారి ఆ సహాయాన్ని అక్కడ మెన్షన్ చేస్తూ, ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, అయితే ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో, ఆ మూలుగులు, నిట్టూర్పులు 22వ కీర్తన 1వ వచనంలో నా ఆర్తధ్వని అనే పదం ఎక్కడైతే రాస్తుందో, తర్వాత ఈ 38వ కీర్తన 8వ వచనంలో నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నాను. కేకలు వేయడం అంటే గట్టి గట్టిగా అరవట్లేదు, కానీ
లోపల నిట్టూర్పులు విడుచు మూలుగుతూ ఉండడం, ఆ మూలుగుల శబ్దం. ఇంకో విషయం ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇశ్రాయేలీలు తమ వెట్టి పనులను పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగు విని అని రాస్తుంది. మనం చేసిన మన వ్యక్తిగత సంబంధమైనటువంటి లేకపోతే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఏడ్చే ఏడుపు, లేకపోతే ఇంటర్నల్గా మనకు ఉండే ఆ యొక్క గ్రూనింగ్ అనే మాట ఏదైతే ఉందో, అనగా ఆ యొక్క మనోవేదన, చెప్పుకోలేని మూలుగులు ఉంటాయి. ఎవరికి అర్థం కాని మూలుగులు అవి. ఆ మూలుగు అనేది దేవుడు వినే భాష. అది దేవుడు వినే భాష. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి మొర దేవుని దగ్గరికి చేరింది. నా ప్రేయర్ అంతా దేవుని దగ్గరికి చేస్తుంది. కానీ దేవుడు నేను వాడిన పదజాలాన్ని దేవుడు చూడలేదు. ఇశ్రాయేలు వారు వెట్టి పనులను బట్టి పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది. కానీ కాగా దేవుడు వారి మొరను విన్నాడు అని లేదు, వారి మూలుగును విన్నాడు అని రాస్తుంది. ఆ మూలుగు అనే పదము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులు, ఉచ్చరింప శక్యం కాని మూలుగులు. ఒక మూలుగును వీ కెనాట్ రైట్. ఒక మూలుగుకు భాష ఉండదు, దానికంటూ సపరేట్ లిపి ఉండదు. వీ కెనాట్ రైట్ డౌన్. దాన్ని రాయలేము, దాని అర్థం చెప్పలేము. సో ఎవరి మూలుగులు వారే మూలుగగలరు. అయితే క్రీస్తు ఆత్మ మనకు చేసే సహాయం ఏంటంటే మనతో కలిసి మూలగడం. ఆ యొక్క మూలగడాన్ని అదే రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారం చూస్తే, సృష్టి యావత్తు ఏకగ్రీవముగా దుఃఖారావం అనే పదం చూస్తాం. ఈ దుఃఖారావం అనే పదం మీరు ఎప్పుడైనా సరే ఒక పావురం దగ్గర నిలబడితే, ఒక పావురం దగ్గర నుంచి వచ్చే సౌండ్ ఒకటి ఉంటుంది. ఒక సౌండ్, ఆ సౌండ్ ఏదైతుందో ఆ పావురం యొక్క దుఃఖం. అది దుఃఖారావం అంటాం దాన్ని. అది కిలకిల రావం కాదు, దుఃఖారావం, ఏడుపది. ఎందుకది ఇక్కడ ఈ మూలుగు అనేది ఒక వ్యక్తి తనకున్న కలిగిన బాధ వేదనలో నుండి చేసే మనోవేదనలో నుండి ఆ యొక్క మూలుగు కాదు. కానీ ఒక వ్యక్తి మాత్రమే మూలుగట్లేదు. ఇక్కడ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతుంది. మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి చదవండి ఒకసారి. ఎవరినొకరు 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 18 రోమన్స్ ఎవరినొకరు చదవండి. మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకును లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రతిఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడన దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. థ్యాంక్ యూ. ఈ మొత్తం దాంట్లో ఈ చదవబడినటువంటి భాగం అంతట్లో గమనిస్తే మొత్తము మూలుగుతూ ఉన్నారు. మూలుగు అనే పదము
ముగ్గురికి ఆపాదించబడడం చూస్తా. ఒకటి, ఈ యొక్క సృష్టి అంతా కూడా మూలుగుతూ ఉంది. దాస్యంలో ఉండి అది మూలుగుతుందట. సృష్టి దాస్యమునకు లోపరచబడింది. ఆ లోపరచబడినటువంటి సృష్టి అంతా మూలుగుతూ ఉంది, గ్రోనింగ్ అంట. తర్వాత మనము మూలుగుచున్నాము అని చూస్తాం. ఇక సృష్టి అంతా దుఃఖారావం చేస్తూ మూలుగుతూ ఉంది అని మొదటి మాట చూస్తే, మనము మూలుగుచున్నాం అనే మాట రెండోది చూస్తాం. దాస్యమునకు లోబడిన వారం విడుదల కోసం, విమోచన కోసం మూలుగుతూ ఉన్నాం. మూడోది, ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే సహాయం మనతో ఉండి, లేకపోతే మనలో ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాంటి విజ్ఞాపన అంటే అది ఎవరికీ అర్థం కాదు, మూలుగుతూ ఉండడం. ఒక్కసారి ఈ మూడింటిని కలిపి చూస్తే, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 38వ కీర్తన, ద సామ్ ఆఫ్ పెనిటెన్స్, లేకపోతే ఆ యొక్క పశ్చాత్తాపము, లేకపోతే ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోసం చేసేటటువంటి ప్రార్థన కీర్తన, యాచన కీర్తన, విజ్ఞాపన కీర్తన. ఈ కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇందులో నా శరీరంలో ఆరోగ్యం లేదు, లేకపోతే దినమెల్లా మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాను, నా నడుము తాపంతో నిండి ఉన్నది. ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయంటే, ఒక్కసారి ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము మనకున్నటువంటి బంధకాలను బట్టి మూలుగుతూ ఉన్నాం, మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాం. గ్రోన్ అనే మాట ఈరోజు మనం చూసే అంశం అది. ఈ మనోవేదన లేకపోతే ఈ యొక్క మూలుగులు ఏవైతే ఉన్నాయో, ఇవి దేవునికి వినపడే మన ప్రార్థనలు. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ప్రార్థనని వినేటప్పుడు ఒకసారి ఈ మాటని అర్థం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో, లేకపోతే 2వ అధ్యాయం చివరిలో, వారు వెట్టి పనులను పెట్టిన మొర దేవుని వద్దకు చేరను, కాగా దేవుడు వారి మూలుగు విన్నాడు అని రాశాడు. మొర ఏం పెట్టాడో ఆ మొర అంతా వినలేదట. చాలాసార్లు మన ప్రార్థనలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వచ్చిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే ఇశ్రాయేలీలు వారి వెట్టి పనులను బట్టి మొరపెడితే, కాగా దేవుడు వారి మూలుగు విని అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 5వ అధ్యాయంలోకి మనం వెళ్తే, ఇదే నిర్గమకాండంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఎలాగంటే, ఇశ్రాయేలీలు వారు వెట్టి పనులను బట్టి మొరపెడితే మోషేని దేవుడు పిలుచుకొచ్చాడు. అది వచ్చేసి మనకి 5వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఎప్పుడైతే మోషే అహరోనులు ఫరోను కలుసుకున్న తర్వాత ఇశ్రాయేళ్ల కష్టాలు ఎక్కువైపోయాయి. ఆల్రెడీ వారు బాధలో ఉండి మొరపెడితే దేవుడు విడిపించడం కోసం మోషేని పిలిపించి మోషే అహరోనులను ఫరో దగ్గరికి పంపించారు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత, మోషే అహరోనులు ఫరోను కలిసిన తర్వాత ఇశ్రాయేళ్ల కష్టాలు మరీ ఎక్కువైపోయాయి. వారికి కావాల్సిన ప్రొవిజన్, వారికి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వకుండానే వారు ఎంత లెక్క అప్పచెప్పాల్సిందో అంత లెక్క అప్పచెప్పమని వారికి ఆజ్ఞాపించబడింది. అయితే వారికి ఉన్నటువంటి ఈ బాధను ఫరోతో మాట్లాడడం కోసం కొంతమంది పెద్దలు ఏర్పడ్డారు. కొంతమంది ఫరోతో మాట్లాడడం కోసం, ఇశ్రాయేల్ అందరి పక్షంగా నిలబడడం కోసం కొంతమంది పెద్దలు తయారయ్యారు. ఒక లీడర్షిప్ అన్నమాట, ఎగ్జిక్యూటివ్ బాడీ. మా అందరి పక్షంగా విజ్ఞాపన చేయండి అనే విధంగా కొంతమంది వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఇది వాళ్ళ పరిస్థితి,
అని చెప్పి మాట్లాడితే ఫరో ఇంకా కఠినం చేసి మీరు సోమరులు అని చెప్పి వారు చెప్పేది వినకుండా వారి మాటలు అంగీకరించకుండా వారిని రిజెక్ట్ చేసి పంపించేస్తారు. వారు బయటికి వస్తూ ఉండగా, అంటే ఇశ్రాయేలీయులు తమ కష్టాన్ని బాధని దేవునికి అయితే చెప్పుకున్నారు. ఇప్పుడు ఫరోతో కూడా చెప్పుకోవడం కోసం కొంతమంది పెద్దలు తయారై ఆ పెద్దలు వెళ్ళి ఫరోతో మాట్లాడి చర్చలు విఫలమై బయటికి వస్తున్నారు. వాళ్ళు కోరుకున్నవి ఏవి జరగలేదు. బయటికి వచ్చే టైంలో ఇప్పుడు మోషే అహరోన్లు వాళ్ళకి ఎదురొచ్చారు. మోషే అహరోన్లు ఈ బయటికి వస్తున్నటువంటి ఇశ్రాయేల్ పెద్దలకి ఎదురొచ్చినప్పుడు ఆ పెద్దలు ఈ మోషే అహరోన్లను ఇద్దరిని చూసి వాళ్ళన్న మాట ఏంటంటే, దేవుడు న్యాయం తీర్చునుగాక అన్నారు. అంటే దేవుడు న్యాయం తీర్చునుగాక. అంతేకాదు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళన్నమాట, మీ వల్ల మాకు కష్టాలు ఎక్కువైపోయాయి. యాక్చువల్గా దేవుడు మోషే అహరోన్లను పిలిపించింది ఎందుకు? మోషేని రమ్మన్నది ఎందుకు? ఇశ్రాయేల్ని విడిపించడానికి. ఇశ్రాయేల్ని విడిపించాల్సినటువంటి మోషే ఎంటర్ అయిన తర్వాత, మోషే వచ్చిన తర్వాత కష్టాలు మరింత ఎక్కువైపోయాయి. ఈ పెద్దలు ఏమంటున్నారు ఇప్పుడు? ఈ పెద్దలనే మాటను ఒకసారి గమనించండి. ఈ మాట వాళ్ళు అంటున్న మాట, దేవుడు మీకు న్యాయం తీర్చునుగాక. అంటే మా కష్టాలు పెంచడంలో, మా శ్రమను పెంచడంలో మీరు పనిచేశారు. మీరు చేసిన ఈ పనికి దేవుడు న్యాయం తీర్చునుగాక అంటున్నారు. ఒకసారి వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తుండొచ్చు? దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మాకు న్యాయం తీర్చు అని అడుగుతారు. ఏమని అడుగుతారు? ఈ పలానా మోషే అహరోన్లు మా జీవితాల్లోకి వచ్చారు, లేదా మేము పడుతున్నటువంటి బాధల మధ్యలో ఫరో దగ్గరికి వెళ్ళి మరింత కాంప్లికేట్ చేశారు. సో మా జీవితాలు ఇంకా కష్టమైపోయాయి అని చెప్పేసి వాళ్ళకి న్యాయం తీర్చు, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన దేవుడు వింటాడా అని అంటే బాగా గమనించండి. ఒకసారి నేను చెప్పే అంశాన్ని అర్థం చేసుకోండి. మనోవేదనను బట్టి కేకలు వేసి మూలుగుతూ ఉండడం, మనం చెప్పాలంటే మన మనోవేదనను బట్టి మనం పెట్టే మూలుగులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని వద్దకు చేరే దేవుని భాష. అది మనం చెప్పాలనుకున్నటువంటి ప్రార్థన దేవునికి అర్థమైపోతుంది. కానీ మన టెక్స్ట్ని, మన అవగాహనని యాడ్ చేస్తాం చూసారా? ఆ అవగాహనతో చేసే ప్రార్థన అది దేవుడు వినాల్సిన అవసరం లేదు, లేకపోతే వినడు అని చెప్పాలి. ఒకవేళ వారి ప్రార్థన దేవుడు వింటాడా అంటే, ఆ యొక్క ఇశ్రాయేల్ పెద్దల ప్రార్థన దేవుడు వింటాడా అంటే వినడు. ఎందుకు వినడు అంటే దేవుని చిత్తం వేరే ఉంది. మనము ఆ పరిస్థితి దాటి యువతల నుంచి అవతల సంగతులు చూస్తున్నాం కాబట్టి కొంచెం వివరంగా మనకు కనపడుతుంది. కానీ ఆ పరిస్థితిలో ఉన్నవారు, వాళ్ళకి అదేమీ తెలియదు, అదేమీ అర్థం కాదు. వాళ్ళు అక్కడి నుంచి ఇదిగో ఈ మోషే అహరోన్లే మా సమస్యలకు కారణం అనుకుంటున్నారు. అలాగే ఈ భూమి మీద మనం చాలా అజ్ఞాన ప్రార్థనలు చేస్తాం, మూర్ఖ ప్రార్థనలు చేస్తాం. చాలామంది బోధ చేసేటప్పుడు ఒక మాటని రెగ్యులర్గా, మనము రాజులైన యాజక సమూహం, యాజకుని నోటి మాట స్థిరం, నువ్వు ఏదంటే అది అయిపోద్ది అని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. నువ్వు ఏదంటే అది అయిపోద్ది, రాజులని యాజక సమూహం, జీవమరణములు నాలుక వశం, నువ్వు పలుకు ప్రవచించు అని చెప్తారు. అయితే ఆ ప్రవచనము, ఆ పలకడము, బుద్ధి జ్ఞాన వాక్యం సంబంధం లేకుండా నువ్వు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు పలికిందంతా నీకు అవ్వదు. ఎందుకు అవ్వదంటే, ఎస్, క్రీస్తు యేసు రక్తం ఇచ్చి నువ్వు అన్నది రాజులని యాజక సమూహంగా మార్చడానికే, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ ఆల్ఫా ఒమేగా లేదా ఆలెఫ్ తవ్ అయినటువంటి ప్రధాన యాజకుడు ఆయన. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఆయన మాటే చివరిది, ఫైనల్ అన్నమాట. ఆయన మాటే స్థిరం. అంటే రాజులైన యాజక సమూహం అని అదేదో టైటిల్లో, ఒక మెడలో ఒక ట్యాగ్ లేకపోతే ఒక ఐడి కార్డ్ తగిలించుకోవడం కాదు, కానీ రాజులైన యాజక సమూహం అని అనిపించుకోవడం కాదు. కానీ మరి దేవుడు కోరుకున్న యెహోవా యాజకులు అనే మాటకు అర్థం ఏంటో దాన్ని గ్రహించగలగాలి. యెహోవా యాజకులు అహరోను క్రమం చొప్పున కాదండి, మనం మెల్కీసెదెకు క్రమం చొప్పున. యాజకుడు అనే మాటకి రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్ అనే పదం వాడడం, లేకపోతే యాజకుడు నోటి మాట స్థిరం, ప్రవచించండి,
సో ప్రవచించడం ఓకే. ఇంకొక మాట ఏంటంటే అలా ప్రవచించడం అనేది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, నేను ఒప్పుకుంటాను. కానీ పాయింట్ ఏంటంటే దానికంటే ముందు ఏదైతే హోషాపాతు ప్రార్థన గురించి ధ్యానించేటప్పుడు ప్రార్థనని ఎలా ప్రజెంట్ చేయాలో మాట్లాడుకున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి బుద్ధి జ్ఞాన వాక్యంలో నుంచి దాన్ని యాడ్ చేయగలగాలి. అనగా వాక్య ప్రత్యక్షతలో నుండి వాక్యపు అవగాహన, ఒక సోల్ అజ్ఞానంలో మూర్ఖత్వంలో ఉండి ఎవరిని పడితే వాళ్ళని, దేన్ని పడితే దాన్ని, లేకపోతే అది నాశనం అయిపోనుగాక, ఇది ఇదైపోనుగాక అని చెప్పి మాట్లాడుతూ ఉండడం. ఇంకోటి ఏంటంటే దాన్ని ఇంకా కొంచెం క్రియేటివ్గా ప్రజెంట్ చేయడం కాదు, కానీ అంటే క్రియేటివ్గా మన సొంత జ్ఞానాన్ని వాడమని వాక్యం చెప్పట్లేదు, కానీ వాక్యము మొత్తము ఒక ఫుల్ స్పెక్ట్రమ్ అంట, ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి అవగాహనతో వాక్యం చూసేటప్పుడు రాజులని యాజక సమూహం అయిండొచ్చుగాక, మన నోటి మాట స్థిరం అనే మాట కలిగి ఉండొచ్చుగాక, బట్ నువ్వు అన్న మాటల కంటే కూడా ఫైనల్ మాట, చివరి మాట, మొదటి మాట నేనే, చివరి మాట నేనే. ప్రధాన యాజకుడు మహాజ్ఞానం కలిగిన వాడు. ఆయనకి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో, ఎవరికి ఏది, పరలోకంలో ఉన్న తండ్రి అనుగ్రహించిందే భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. దాన్ని మన దగ్గరికి తీసుకురాగలిగిన వాడు ఆ తండ్రి యొక్క దేవత్వం యొక్క సర్వసంపూర్ణత తన యందు కలిగిన వాడు క్రీస్తు. అంతేకాదు ఆయన ప్రధాన యాజకత్వం చేసేటప్పుడు, ప్రజల పక్షంగా నిలబడి ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మన రక్తమాంసాల్లో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు అంటాం. క్రీస్తు వద్దకు వచ్చేవారు క్రీస్తు ఆత్మతో ఏకాత్మ అయి ఉంటున్నారు, ఒక్క శరీరంగా మారిపోతున్నారు, ఒకటైపోతున్నారు. అయితే ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే మన గ్రోనింగ్, మన మూలుగు అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, తెలిసి తెలియని ప్రార్థనలు, అర్థం కాని ప్రార్థనలు. ఇంకా కొన్ని విషయాల సందర్భాలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా మొదటి పుస్తకం అని చెప్పాలి నేను. ఆ మొదటి బుక్ వచ్చేసి నీ పట్ల దేవుని ప్రణాళిక అని రాయడం జరిగింది, కానీ అది ఇంకా ఏం ప్రింట్ కాలేదు. పాయింట్ ఏంటంటే అందులో ఆ పుస్తకం రాసిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనిషికి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే శ్రమలు వస్తాయి కదా, ఆ శ్రమలకు ఉన్న పర్పస్ని జ్ఞాపకం చేయడం కోసం బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలని, అందులో ముఖ్యంగా నిన్న మొన్న మాట్లాడుకున్నాం మనం, హన్నాకు పిల్లలు లేరు అనే దగ్గర అదేదో యాక్సిడెంటల్గానో, జెనెటికల్గానో, లేకపోతే ఏదో డిఎన్ఏ ప్రాబ్లమో, లేకపోతే ఏదో జన్యుపరమైన లోపమో, లేకపోతే ఏదో డిసీజ్ వలనో కాదు, హన్నాకి దేవుడు సంతు లేకుండా చేశాను అని రాస్తుంది. అంటే అన్నకు పిల్లలు లేకుండా దేవుడు చేశాడు అని రాస్తుంది. అంటే దేవుడే తనకు పిల్లలు లేకుండా చేశాడు. ఎందుకు అనే సంగతి మొన్న మాట్లాడుకున్నాం మనం. అయితే దాని గురించి అర్థం చేసుకోగలగాలి. అంతేకాదు బైబిల్లో మనకు కొంతమంది కనపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టోరీ, సంసోను తల్లిదండ్రుల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే సంసోనట ఫిలిస్తీన్లకు సంబంధించిన ఒక కుమార్తెను ఇష్టపడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని పెట్టుకున్నాడు. ఇక విషయం ఏంటంటే అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే ద పేరెంట్స్ న్యూ నాట్ దిస్ వాజ్ ఫ్రమ్ ద లార్డ్. ఇది దేవుని వలన కలిగిందన్న సంగతి తల్లిదండ్రులకు అర్థం కాలేదట. ఏది ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామనే ఆలోచన సంసోనికి పుట్టడం అనేది దేవుని వలన కలిగిందట. సో అది ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? సో అంటే శ్రమలన్నీ ఇంకో పాయింట్ ఏంటంటే యువర్ ఎవ్రీ అపోజిషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మనకున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది అదొక ఆపర్చునిటీ, అదొక అవకాశము అనే సంగతిని అర్థం కావడం కోసం ఆ మాటలని, అనగా నీ పట్ల దేవుని ప్రణాళిక అని అవన్నీ కంపోజ్ చేయడం జరిగింది. సో చాలా ఉన్నాయి అలాంటి సందర్భాలు. నయమాను స్వస్థత, నయమాను చాలా గొప్పవాడు, అన్నీ బాగానే ఉంటాయి. బట్ అనే మాట చూస్తాం. బట్ అంటే బియూటీ, బట్ అంటే బీయింగ్ అండర్ థ్రెట్. ఎందుకని శ్రమలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. సో ఈ రోజున దేవుని యొక్క, ఇప్పుడు యోబు కష్టాల్లో దేవుని పాత్ర, యోబు శ్రమల్లో దేవుని పాత్ర, అంటే హన్నా సంతు లేకపోవడానికి దేవుని పాత్ర, సంసోను ఇంకెవరినో ఇష్టపడడం ద్వారా
నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకోవడం, అన్యురాల్ని ఇష్టపడడం అనే దానికి సంబంధించి అందులో ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి? సో దానికి కారణం దేవుడు. సో అపోజిషన్ లేకపోతే నీకు కష్టంగా అనిపించేయని ఒక కామన్ క్రిస్టియన్ ఒపీనియన్ ఏంటంటే మంచి అన్నీ దేవుడు చేస్తాడు, చెడ్డ అన్నీ సైతానుడు చేస్తాడు. సైతానుడు లేకపోతే దేవుడు రెండు సమాన స్థాయి శక్తి కలిగినటువంటి విషయాలుగా చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే సైతాను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ అనే సంగతి మర్చిపోతాం. అది అంటే మనకున్నటువంటి అపోజిషన్, మనకు నొప్పి బాధ కలిగించే శ్రమ కలిగించే విషయాల్లో దేవుని హస్తం ఉంది అని చెప్పడం ఒక ఎత్తు. దాంట్లో మనము ఎలాంటి ఆలోచన విధానంలోకి రావాల్సి ఉంది, జ్ఞానయుక్తమైనటువంటి జీవన విధానాన్ని, తర్వాత దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి ఆయన చిత్తాన్ని జరిగించే ప్రార్థనలు ఎలాగ చేయాలి, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అంటే నోరు తెరిచి మనకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు అది చేయి ఇది చేయి దేవా అని మనం మాట్లాడేదానికన్నా ఈ 38వ కీర్తనలో ఉన్నటువంటి మాట, నాకున్న మనోవేదనని బట్టి మూలుగుతూ ఉన్నాను. ఆ గ్రోనింగ్, యువర్ గ్రోనింగ్ అనేది దేవుని యొక్క థ్రోన్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. దేవుని యొక్క అంటే దేవుడు వినేది ఏమని రాస్తుంది మనకి, ఆయన వారి వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను, కాగా దేవుడు వారి మూలుగును విన్నాడు. సో నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ ఉండడం అనే మాట ఈ సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను. అదే 9వ వచనంలో కూడా అదే మాట మనకు రాస్తుంది, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. మూలుగులు నిట్టూర్పులు ఇవైతే గ్రోనింగ్ ఏదైతుందో, ఈ గ్రోనింగ్ అనేది అండ్ మై గ్రోనింగ్ ఈజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ యూ, నీ నుంచి అది దాచబడలేదు. అంటే ఆ గ్రోనింగ్ని దేవుడు తక్కువగా చూడడు. అది ఘనమైనటువంటి దైవికమైనటువంటి భాష. ఉచ్చరింపశక్యం కాని మూలుగులు అనేవి వీ కెనాట్ రైట్ డౌన్, వీ కెనాట్ రిపీట్ ఇట్, వీ కెనాట్ ఇమిటేట్. మనం దాన్ని అనుకరించలేము, దాన్ని వ్రాయలేము. కానీ దేవుని సన్నిధికి చేరే అసలైనటువంటి భాష ఈ మూలుగు. దాస్యముకు లోబడినటువంటి సృష్టి మూలుగుతూ ఉన్నది. దాస్యంలోనూ తర్వాత బంధకంలో ఉన్న నువ్వు నేను మూలుగుచున్నా. మనతో కలిసి పరిశుద్ధాత్ముడు అనగా మనకు సహాయం చేయడానికి ఆదరణకర్తగా ఉన్న క్రీస్తు ఆత్మ మనలో నుండి మన పక్షంగా ఆయన కూడా మూలుగుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవునికి చేసే ప్రార్థన. ఈరోజుకి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన అజ్ఞానయుక్తమైనటువంటి సంబంధమైనటువంటి ప్రార్థనలు చేయడం కంటే మూలుగుతూ ఏడుస్తూ ఉండడం చాలా మంచిది. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మా దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రంనైనా ఈ ఉదయకాలం మరొకసారి మీ కృప మీ కనికరము మా ఎడల విస్తరింపజేసినందుకు వందనాలు. మీ సన్నిధిని బట్టి మీ కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో ఈ 38వ కీర్తన 8వ వచనాన్ని 9వ వచనాన్ని చూసి ఉండగా మా నిట్టూర్పులు, మా గ్రోనింగ్ మీకు దాచబడని, మీరు చదవలేని, అర్థం చేసుకోలేనివిగా చెప్పబడే ఆ మూలుగులను, ఘనమైనవిగా ఎంచే ఆ మూలుగులను మీరు అంగీకరించే విధానాన్ని బట్టి మీకు వందనాలు. కాగా వారి మూలుగు విన్నారన్న మాటను బట్టి స్తోత్రం. నేను చేసిన ప్రార్థన కంటే నా మూలుగులను మీరు వింటున్నారు. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. వారి స్థితిగతులలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరే మీ బిడ్డల ద్వారా మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకే వందనాలు. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. వందనాలు, స్తోత్రం నాయన. ఆశగల ప్రాణం తృప్తిపరచువాడా, ఇదిగో మీ యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి వ్యక్తిని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వారి మూలుగులు మీరు వింటున్నందుకు మీకు వందనాలు.
మీ సన్నిధిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ వారి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయమని, వారి పక్షంగా మీ కార్యం జరిగించమని వేడుకుంటూ, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు మొరపెట్టినప్పుడు మీరే దిక్కుగా మారితే ఎలా ఉంటుందో ఆ యొక్క స్థితిని మేము అర్థం చేసుకొని అందులో కొనసాగడానికి, విశ్వాస నిరీక్షణలు కొనసాగించడానికి కృప దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.